హలో నమస్తే అందరికీ. ఐఎమ్ డాక్టర్ ప్రణీతా రేష్మి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, సుధా ఫెర్టిలిటీ హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో డూస్ అండ్ డోంట్స్ అండ్ వాట్ ఎవ్రీ మదర్ షుడ్ నో డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్ గుర్తుంచుకోవాల్సినవి. ప్రెగ్నెన్సీ అంటే జస్ట్ స్కాన్స్, టాబ్లెట్స్ ఇవి మాత్రమే కాదు. ఇట్ ఈస్ అబౌట్ ఫుడ్, లైఫ్ స్టైల్, మైండ్ సెట్ ఎలా ఉంది ప్రెగ్నెన్సీలో, స్ట్రెస్ లేకుండా ఉన్నారా, ప్రెగ్నెన్సీ గురించి అవేర్నెస్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. స్మాల్ మిస్టేక్స్ కూడా బేబీ మీద బిగ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనం చేయాల్సిన విషయాలు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ విషయాల గురించి ఇంపార్టెంట్గా కేర్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఏమనుకుంటారంటే, నాకు ఇప్పుడు బేబీ ఉంది కాబట్టి మేమిద్దరి గురించి కూడా ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మెయిన్గా హెల్దీ డైట్ తీసుకోవడం అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. హెల్దీ అండ్ నార్మల్ డైట్. ఇట్ మీన్స్ ఈటింగ్ రైట్ అండ్ ఈటింగ్ మోర్ అనేది, ఈటింగ్ మోర్ కాదు కానీ ఈటింగ్ ద రైట్ డైట్ అనేది ఇంపార్టెంట్. డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మిల్క్, కర్డ్, ఎగ్స్, దాల్, వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మీ డైట్లో ఇంక్లూడ్ అయ్యేటట్లు చూసుకోండి. ఇంకోటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. దీంట్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా డైట్లో ఇంక్లూడ్ చేయాలి ఎవ్రీడే డైట్లో. ఇంకా ఫ్రూట్స్లో ఏంటంటే విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి కూడా ఇన్ బిట్వీన్ ద మీల్స్ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మిల్క్, రాగి, పన్నీర్ వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో బేబీ బోన్స్ డెవలప్మెంట్కి కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీల్స్ స్కిప్ చేయడం అనేది స్కిప్ అనేది ఎప్పుడు చేయొద్దు. ఈవెన్ వామిటింగ్స్, ఫస్ట్ ట్రైమిస్టర్లో వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఫ్రీక్వెంట్ వామిటింగ్. అలాంటప్పుడు ఏంటంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా వాటర్ ఇంటేక్ గురించి వస్తే, చాలా మంది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ వాటర్ తక్కువగా తాగుతుంటారు. అది కరెక్ట్ కాదు. మినిమం 2.5 to 3 లీటర్స్ ఫ్లూయిడ్స్ పర్ డే అనేది కంపల్సరీ. వాటర్ తాగడం అనేది తగ్గిస్తే ఏం జరుగుతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, ప్రీటర్మ్ పెయిన్ అంటే ఇప్పుడు యూట్రస్లో ఇన్ఫెక్షన్స్ వస్తే ప్రీటర్మ్ పెయిన్స్ అంటే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్, రిస్క్ అనేది ఉంటుంది. ఇంకా వామిటింగ్స్ కూడా, ఇప్పుడు వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, వాటర్ అవాయిడ్ చేయకండి. కొంచెం సిప్స్ ఆఫ్ వాటర్ అనేది తాగడము అనేది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు టాబ్లెట్స్ అండ్ సప్లిమెంట్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, బాడీ ఫార్మేషన్ కానీ, బోన్ స్ట్రెంగ్త్ కోసం ఈ టాబ్లెట్స్ అనేవి వాడడం కంపల్సరీ అని నేను చెప్తాను. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన మెడిసిన్స్ మాత్రమే తీసుకోవాలి. మెయిన్గా పెయిన్ కిల్లర్స్, కొంతమంది కోల్డ్ వస్తే కోల్డ్ టాబ్లెట్స్ వాడుతుంటారు, హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు. కానీ సెల్ఫ్గా తీసుకోవడం, ఏ మెడిసిన్స్ కూడా సెల్ఫ్గా తీసుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్. ఇప్పుడు కొంతవరకు యాంటీనేటల్ చెకప్స్ అయిన తర్వాత మాకు విజిట్స్ అనే నార్మల్ ఉన్నాయి, నాకు ఏ కాంప్లికేషన్స్ లేవు అని కొన్ని విజిట్స్ స్కిప్ చేద్దామని అనుకుంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. మెయిన్గా బీపీ, షుగర్, హీమోగ్లోబిన్ ఇవన్నీ కూడా మానిటర్, ఎప్పటికప్పుడు మేము విజిట్స్లో మానిటర్ చేస్తాము. బేబీ గ్రోత్ మానిటరింగ్ ఇంపార్టెంట్. కాబట్టి విజిట్స్ అనేది ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు. ఇవన్నీ ఇప్పుడు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, అనీమియా ఇవన్నీ అర్లీగా డయాగ్నోస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు మనం వీటిని కరెక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు సేఫ్ మదర్, సేఫ్ బేబీని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుంటే ప్రెగ్నెన్సీలో ఫుల్ రెస్ట్ అనేది అవసరం లేదు. లైట్ ఎక్సర్సైజ్ యాక్చువల్గా ఇది బెనిఫిషియల్ అని చెప్పాలి. డైలీ 20 to 30 మినిట్స్ వాకింగ్, ప్రీనేటల్ యోగా, సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా బెనిఫిషియల్ అవుతుంది ప్రెగ్నెన్సీ. ఇంకా ఏంటంటే ఇలా 20 to 30 మినిట్స్ వాకింగ్ అనేది ప్రెగ్నెన్సీలో చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బేబీకి ఎక్కువ అందుతుంది అనమాట. మదర్ కూడా యాక్టివ్గా, హెల్తీగా ఉంటారు. ఇంకా బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది, స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ వల్ల వచ్చే బెనిఫిట్స్. ఇంకా నార్మల్ డెలివరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మీరు సెడెంటరీగా కాకుండా కొంచెం యాక్టివ్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. ఇంకా స్లీప్ విషయానికి వస్తే నైట్ 7 to 8 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. ఆఫ్టర్నూన్ కూడా స్మాల్ రెస్ట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఇక సెకండ్ ట్రైమిస్టర్కు వస్తే మనము ప్రెగ్నెంట్ లేడీస్కి మేము చెప్తూ ఉంటాం సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పడుకోమని చెప్తూ ఉంటాం. ఈ పొజిషన్ వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో బేబీకి ఎక్కువ బ్లడ్ సప్లై అందే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అండ్ వెరీ క్లియర్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎక్కువ వర్క్ అనేది హెవీ వర్క్ అనేది అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీలో. హెవీ బకెట్స్ లిఫ్ట్ చేయడం కానీ రిపీటెడ్ బెండింగ్ అట్లాంటి పొజిషన్స్ చేయడము, స్ట్రెనస్ హౌస్ హోల్డ్ వర్క్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఇవన్నీ ప్రీ టర్మ్ పెయిన్స్ అంటే ట్రిగ్గర్ చేస్తాయి అనమాట. ఇలాగా రిపీటెడ్ అంటే ఎక్కువ వర్క్ చేయడము, రిపీటెడ్గా ఉంగి లేవడము ఇవన్నీ కూడా ప్రీ టర్మ్ లేబర్ పెయిన్స్ అనేవి ట్రిగ్గర్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. టూ మచ్ ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడము, కూల్ డ్రింక్స్ తాగడం వీటి వల్ల ఏంటంటే అసిడిటీ, షుగర్, బీపీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, కూల్ డ్రింక్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మరీ మంచిది. అకేషనల్గా క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఓకే, కానీ రిపీటెడ్గా డైలీ తీసుకోవడం అనేది మంచిది కాదు. ఇంకా వన్ ఇంపార్టెంట్ వార్నింగ్ సిమ్టమ్ ఏంటంటే మార్నింగ్ నేను చెప్పాలనుకుంది సెల్ఫ్ మెడికేషన్ అస్సలు తీసుకోవద్దు. పెయిన్ కిల్లర్స్ విషయంలో కోల్డ్ టాబ్లెట్స్ కానీ ఏవి కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదే అస్సలు కూడా తీసుకోవద్దు. ఇంకా స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రెగ్నెన్సీలో ఓవర్ థింకింగ్ చేయడం, కొంతమంది ఈ ప్రెగ్నెన్సీ గురించి రిపీటెడ్గా వీడియోస్ చూస్తూ ఉంటారు. సో ఈ పాజిటివ్ వీడియోస్ చూస్తే ఓకే, కానీ ఒకసారి ఏంటంటే నెగటివ్ వీడియోస్ చూసినప్పుడు ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఇది డైరెక్ట్గా బేబీ మీద ఇంపాక్ట్ పడిపోతుంది. వాళ్ళకు ఏంటంటే ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ గుర్తుంచుకోవాల్సింది కామ్గా ఉండాలి, గుడ్ మ్యూజిక్ వినండి, ఆ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, పాజిటివ్గా ఉండండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి. కామ్ మదర్ ఎప్పుడు కూడా హెల్దీ బేబీని ఇస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ట్రైమిస్టర్ వైజ్గా నేను కొన్ని విషయాలు గురించి చెప్తాను. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 0 to 12 weeks అన్నమాట. ఈ టైంలో బేబీ ఆర్గన్స్ ఫామ్ అయ్యే టైం. సో ఈ టైంలో ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. లైట్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది, అంటే ఫ్రీక్వెంట్ అండ్ లైట్ మీల్స్ అనేది ఇంపార్టెంట్. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రైమిస్టర్లో అంటే బిట్వీన్ 0 to 12 weeks అప్పుడు మీకు బ్లీడింగ్ అయినా, సివియర్ పెయిన్ అనిపించినా వెంటనే ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. హాట్ వాటర్ బాత్స్ని అవాయిడ్ చేయండి. హెర్బల్ మెడికేషన్స్ కూడా అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ ట్రైమిస్టర్ అంటే 13 to 28 weeks ఆ వీక్స్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. ఎనర్జీ బెటర్గా ఉంటుంది అనమాట ఈ టైంలో. సో బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అనమల స్కాన్ అంటే 5th monthలో స్కాన్ చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా లాంగ్ అవర్స్ కంటిన్యూస్గా కూర్చోవడము అవాయిడ్ చేయండి. షుగర్, సాల్ట్ ఇవన్నీ ఈ ట్రైమిస్టర్ అంటే మనకు సెకండ్ ట్రైమిస్టర్లోనే ఇవన్నీ బీపీ, షుగర్ అనేవి బయటపడతాయి అన్నమాట. సో ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ అంటే 29 weeks తర్వాత థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. డెలివరీ ప్రిపరేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. లెఫ్ట్ సైడ్ స్లీప్ అంటే పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్ బ్యాగ్, మీ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉంచుకోవాలన్నమాట ఈ టైంలో. సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేవి కంపల్సరీగా ఉంటేనే కానీ చేయొద్దు, మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి. ఇంకోటి ఏంటంటే సడన్గా స్మెల్లింగ్ వచ్చింది, లెగ్స్ వెళ్ళి అయ్యేది, హెడేక్ వస్తుంది, బ్రెత్లెస్నెస్ అనిపిస్తుంది అంటే ఇమీడియట్గా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కామన్ డౌట్స్ గురించి అంటే ప్రెగ్నెన్సీలో నా దగ్గర వచ్చే పేషెంట్స్ కామన్గా అడిగే డౌట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఈజ్ సెక్స్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే ఎస్, ఎప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ అంత నార్మల్గా ఉంది అన్నప్పుడు సెక్స్ ఇస్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. కానీ బ్లీడింగ్ కానీ ప్లసెంటా ప్రీవియస్ ప్రీటర్మ్ హిస్టరీ ఉన్నప్పుడు ఇది అవాయిడ్ చేయడం అనేది బెటర్. ఇంకోటి ఏంటంటే చాలా మంది అడిగేది ట్రావెల్ చేయొచ్చా ప్రెగ్నెన్సీలో. ట్రావెల్ జనరల్గా 28 to 30 weeks వరకు సేఫే, అది లో రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి. అది కూడా మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే మీ రిపోర్ట్స్ క్యారీ చేయండి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ కేస్ కంపల్సరీ వెళ్ళాలి అన్నప్పుడు షార్ట్ బ్రేక్స్ తీసుకోవడం అనేది కంపల్సరీ. ఇంకొకటి చాలా మంది అడిగేది ఏంటంటే మేము టీ, కాఫీ ప్రెగ్నెన్సీలో తాగొచ్చా. టీ, కాఫీ అనేది 1 cup per day ఓకే, 1 cup per day అనేది లిమిట్గా పెట్టుకోండి. ఎక్సెస్ కాఫీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. దీనివల్ల ఏంటంటే ఎక్సెస్ కాఫీ వల్ల గ్రోత్ అఫెక్ట్ అవుతుంది,
దీనివల్ల ఏంటంటే అసిడిటీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ప్రెగ్నెన్సీలో వార్నింగ్ సైన్స్ ఏంటి? బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా, సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉన్నా, లేదు హెడేక్ ఉంది, బ్లరింగ్ విజన్ ఉంది, ఫీవర్, ఇలాంటివి ఏమి సిమ్టమ్స్ కనిపించినా, లేదు బేబీ మూమెంట్స్ తక్కువగా అనిపిస్తుంది, ఇలాంటివి ఏమి అనిపించినా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఫైనల్గా మదర్స్ అందరికీ నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ జర్నీ. సో మీ బాడీని మీరు నమ్మండి, మీ డాక్టర్ అడ్వైస్ని కంపల్సరీగా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఫిజికల్గా ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు హెల్దీ కేర్ అనేది మీకు అందుతుంది. హెల్దీ మదర్ విల్ గివ్ ద హెల్దీ బేబీ. సో ఈ విషయాన్ని మీరు ఇంపార్టెంట్గా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.